హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎన్బికే 111 పైన ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఈ రోజు మనం మన వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా మూవీకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, దాంతో పాటుగా మూవీ కథాంశం స్టోరీ ఏముండబోతుంది అనేది మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫిలిం నగర్ లో బాగా చెక్కలు కొడుతున్న అప్డేట్ అండ్ మనకు కూడా కొన్ని సోర్సెస్ ప్రకారం వచ్చిన అప్డేట్. దాని గురించి ఈ రోజు మనము మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎండు వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. దాంతో పాటుగా ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ మాత్రం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్బికే 111 అనే వర్కింగ్ టైటిల్ తో గత సంవత్సరం నవంబర్ లో అఖండ 2 తాండవం షూటింగ్ ఉన్న టైంలోనే ఏ మూవీ అయినా ఒక మూవీ రన్నింగ్ లో ఉన్నప్పుడే ఇంకో మూవీ స్టార్ట్ చేసే స్టైల్ బాలయ్య గారి స్టైల్. సో అలానే ఈ మూవీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గోపీచంద్ మల్లేని గారితో ఏదైతే వీరసింహారెడ్డి అనే ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ తీసిన వీరసింహారెడ్డి డైరెక్టర్ తోనే గోపీచంద్ మల్లేని గారితోనే కొలాబరేట్ అయ్యి స్టార్టింగ్ ఇది గత సంవత్సరం నవంబర్ లో రామానాయుడు స్టూడియోస్ లో చాలా గ్రాండ్ గా దీన్ని ముహూర్తం పెట్టుకొని స్టార్ట్ అయితే చేయడం జరిగింది. బుచ్చిబాబు గారు కానివ్వండి, అంటూ ఇంకా చాలా మంది డైరెక్టర్స్, బోయపాటి సింగ్ గారు కానివ్వండి, ఇలా డైరెక్టర్స్ రావడం జరిగింది. సో దీన్ని మంచి కార్యక్రమం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి షూటింగ్ కూడా జనవరిలో స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఇది ఒక హిస్టారికల్ పీరియాడికల్ చిత్రం అని చెప్పి చాలా ఊహాగానాలు ఉండే, బట్ బడ్జెట్ అండ్ కొన్ని కారణాల వల్ల స్టోరీలో ఉన్న కొన్ని లోపాల వల్ల కూడా దాన్ని పక్కన పెట్టి కొత్త స్టోరీ స్టార్ట్ చేయమని చెప్పి గోపిచంద్ మల్లేని గారికి బాలకృష్ణ గారు డైరెక్షన్ ఇవ్వడం, దాదాపు ఒక 2-3 నెలలు దానిపైన మళ్ళీ వర్క్ చేయడము, లొకేషన్స్ సెర్చ్ చేయడము అన్ని చేసుకొని బాలయ్య గారి దగ్గరికి రావడము, బాలయ్య గారి గ్రీన్ సిగ్నల్ దొరకడము, ఈ మూవీకి సంబంధించి ఇక రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడా అని చెప్పి అభిమానులు ఒక రేంజ్ లో ఎదురైతే చూస్తున్నారు. మనందరికీ తెలిసిందే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నరసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ ఒక రేంజ్ ఊపులో ఉన్నారు. అసలు ఇండస్ట్రీలో ఏం నడుస్తుందంటే బాలయ్య హవే నడుస్తుంది అన్నట్లు. ఎందుకంటే ఏ డైరెక్టర్ చూసుకున్నా, చిన్న డైరెక్టర్, కొత్త డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ ఎవరు చూసుకున్నా తన లిస్ట్ లో బాలయ్య గారి పేరు కంపల్సరీగా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క డైరెక్టర్ పేరు వినిపించింది. ఎన్బికే 112 ఎవరు అంటే కొరటాల శివ, అనిల్ రాయపూడి, హరీష్ శంకర్, ఇంకా హనీఫ్ ఆదాయని, వివేక్ ఆత్రేయ, ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. దాంట్లో దాదాపు ఒక పేరు అయితే కన్ఫర్మ్ అయింది. దాని గురించి కూడా మనం వీడియో తీయడం జరిగింది. సో ఈ రెగ్యులర్ షూటింగ్ మరి ఎన్బికే 111 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంటి, దసరాకి రిలీజ్ అంటున్నారు, అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఫ్యాన్స్ లో ఒకే కుతూహన, ఎప్పుడు దీని అప్డేట్స్ రావాలని చెప్పి ఫ్యాన్స్ చాలా ఈగర్ గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఏదైతే ఉందో, సో ఈ రెగ్యులర్ షూటింగ్స్ మార్చ్ 6న అయితే దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో దీనికి ముందుగా అనుకున్నట్లే హీరోయిన్ ఎవరైతే నయనతార గారు ఉన్నారో తనని ఈ మూవీలో కంటిన్యూ అయితే చేస్తున్నారు. ముందుగా కథ ఇదైతే అనుకున్నాం కదా, హిస్టారికల్ మూవీ అనుకున్నాం కదా, అది కానప్పటికీ కూడా క్యారెక్టర్ కి బలం ఉండడం వల్ల సో మంచి బాలకృష్ణకి మంచి జోడీగా హిట్ కాంబినేషన్ గా నయనతార గారిని చూస్తాం కాబట్టి నయనతార గారిని కంటిన్యూ అయితే చేస్తున్నారు. మనందరికి తెలిసిందే హిట్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ గారికి నందమూరి తమన్ ఎలాగో అంటే తమన్ గారిని కూడా ఈ మూవీలో కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది. ఈ మూవీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉంటే ఏ రేంజ్ లో స్వరాలు వస్తాయి, ఏ రేంజ్ లో బీజియం వస్తుందో బాలయ్య అభిమానులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ రేంజ్ లో ట్యూన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా బాలయ్య గారు గాడ్ ఆఫ్ మాసెస్ అని ఊరికే అనలేదు, మాస్ అంటేనే నిదర్శనం బాలయ్య గారు. అలాంటిది తను ఒక మాస్ డైరెక్టర్, తను ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ తోని యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఇక అభిమానులే కాదు యావత్ తెలుగు ప్రజల ఇమాజినేషన్ గా వదిలేద్దాము. ఏదైతే వీరసింహారెడ్డిలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆకట్టుకునే ఒక రేంజ్ లో విజిల్స్ పడ్డాయి థియేటర్ లో. ఫ్యాన్స్ కి అయితే పూనకాలే, అసలు ఆ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక సినిమా అదే డైరెక్టర్ తో అంటే ఇంకే రేంజ్ లో అసలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అసలు సెలబ్రేషన్స్ ఉన్నాయి అనేది మనం చెప్పాల్సిన ప్రత్యేకంగా అవసరమే లేదు. సో దీనికి సంబంధించి రెండైతే అప్డేట్స్ మనకైతే వచ్చేసాయి. సో రెగ్యులర్ షూటింగ్ అనేది మనకైతే నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది 6th కి. అండ్ దీని తర్వాత ఇది కంప్లీట్ గా అండర్ వరల్డ్ మాఫియా డాన్ గా బాలయ్య గారు సరికొత్తగా కనిపించబోతున్నారు. మూవీకి వేరియేషన్స్ అయితే మనకు బాలయ్య గారి దగ్గర నుంచి మనం చూడడం అయితే జరుగుతుంది. సో అంతకుముందు అఖండ కానివ్వండి, వీరసింహారెడ్డి కానివ్వండి, నేలకొండ భగవత్ కేసరి కానివ్వండి, డాకు మహారాజ్ కానివ్వండి, అఖండ 2 కానివ్వండి, ఏ దానికి అది సపరేట్ కంటెంట్, సపరేట్ పర్సనాలిటీ ఉన్న రోల్స్ అవి. సో వాటన్నిటికీ న్యాయం చేసి ప్రతి మూవీ హిట్ కావడానికి కూడా రీజన్ అదే.
అంటే వేరియేషన్స్ ఉండడం వల్ల హిట్స్ బాలయ్య గారికి ఈజీగా వస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి వేరియేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల డైరెక్టర్స్ కూడా బాలయ్య గారిని అప్రోచ్ అవ్వడము, స్టోరీలో ఎలాంటి వేళ్లు పెట్టకుండా డైరెక్టర్ చెప్పింది చేస్తారని చెప్పి ప్రతి ఒక్క డైరెక్టర్ కి, అండ్ బిజినెస్ లో మంచిగా జరిగి మంచి ఓపెనింగ్స్ రావి. ఎంతటి ఫ్లాప్ టాక్ తెచ్చినా కూడా అఖండ 2 ఎంత ఫ్లాప్ చేసిందో మనందరికీ తెలుసు. టాప్ తెచ్చిందో, ఎంత నెగిటివ్ ప్రచారాలు చేసిందో, ఎంత ట్రోల్ చేసిందో, అయినప్పటికీ అవన్నీ తట్టుకుని 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిందంటే కేవలం బాలయ్య గారి స్టార్డమ్, బాలయ్య గారి క్రేజ్ వల్లనే ఇవంతా జరిగింది. సో అందువల్లనే డైరెక్టర్స్ కి ఫస్ట్ ఛాయిస్ బాలయ్య గారు ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. సో మంచి సక్సెస్ అయితే ఉంది. సో డెఫినెట్ గా ఈ మూవీ కూడా మంచి హిట్ సాధించి ఇంకా మంచి కలెక్షన్స్ రావాలని చెప్పి మనం అయితే కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారు చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.